యువత ఆకాంక్షలను చాటి చెప్పేటువంటి ఒక సభ ఈ నిరుద్యోగ సభ కాంగ్రెస్ పార్టీ చేతిలో దగాబడ్డటువంటి తెలంగాణ బిడ్డల కురుగుబాటు సభ ఈ నిరుద్యోగ సభ ఈ అశోక్ నగర్ ఆకలి కేకల మీద పొలికేక వేసేటువంటి సభ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఏరి కోరి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఏడు అంటున్నాయి కాబట్టి ఎదురెదిరి పడుతున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం మీద యుద్ధం ఈరోజు ప్రకటించడానికి ఈ యొక్క సభ పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు నేను వస్తుంటే పేపర్ చూసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వేయండు. ఎన్నోసారి 47సారి ఆయన ఢిల్లీకి వేయండు. మొన్న 4 సార్లు అందాల పోటీలో వేయండు. 4 గంటల పాటు మొన్న సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ఇంత వందల వేల మంది ఇక్కడ మా ఉద్యోగాల సంగతి ఏంది అని ఈరోజు ఇక్కడ జమ అయితే కనీసం ఒక 40 నిమిషాల పాటు ఇక్కడికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడ సభ పెడితే అక్కడ వేయండు, ఎక్కడ ధర్నా పెడితే అక్కడ వేయండు, ఎక్కడ రాస్తారోక పెడితే అక్కడ వేయండు. ఏం చెప్పిండు? నేను నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు. కానీ తిరిగి 18 నెలల తర్వాత చూస్తే ఏం జరిగిందా అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఎక్కడ? కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఈ అందరు నిరుద్యోగులంతా ఈ యొక్క పోస్టుల్లో వాళ్ళు ఫిల్ అయిపోయింది. కానీ ఇక్కడ రమ్మంటే మాత్రం వాళ్ళు రారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నో మాటలు చెప్పిండు. మన తెలంగాణలో పెడతామంటే ఆశపడతాం. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, GO46 ని రద్దు చేస్తాము, మిగతా DSCని వేస్తాము అని చెప్పి ఆ రోజు మాటలు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమయ్యి ఇదే అశోక్ నగర్ నుండి ఆ రోజు బస్సు యాత్ర చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి గూడెంకు, ప్రతి తండాకు వెళ్ళి గడపకు పోయి ప్రతి గుండెని తట్టి మా కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయని కాళ్ళ ఏళ్ల మీద పడితే రైతులు, కార్మికులు, కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, కోటి ఆశలతో ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదేం జరిగింది? ఉద్యోగాల ముచ్చగడిగితే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. నువ్వు నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి 6 మంత్రివర్గ పోస్టులనే భర్తీ చేయలేనిది నువ్వు 60,000 ఉద్యోగాలు ఇస్తావా? కొంచెమైనా జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి గారికి. ఆ మధ్యలో నిజామాబాద్ వేయండు. నిజామాబాద్ ఎన్నికల్లో అన్న పోటీ చేస్తే ఏం చెప్పిండు? 50,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం తగ్గించినా నాకు ఓటు వేయకన్నాడు. నిజామాబాద్, కరీంనగర్, మెదకు, ఆదిలాబాద్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, మన గ్రాడ్యుయేట్స్ ఆ చెంప ఈ చెంప వాస్తే కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైంది. అయినా మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పటికీ మళ్ళీ నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఎవరిచ్చిన 60,000 ఉద్యోగాలు? ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము నోటిఫికేషన్లు వేస్తే, పరీక్షలు నిర్వహిస్తే, ఫలితాలు ఇస్తే ఆ రోజు కోడ్ వల్ల ఆ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అనడంలో ఫస్ట్ ఉంటాడు అనుకోండి. మంది పనులకు బంగాళారు అంటే ఫస్ట్ ఉంటాడు. ఆవిడ ఎక్కడ వెళ్తే నా దొడ్ల ఇంత చేయాలనుకుంటారు రేవంత్ రెడ్డి. ఒక గట్ల ముఖ్యమంత్రి దాపరాయని మనం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అక్కడ ప్రజల ఎమ్మెల్సీ ఓట్లలో నీకు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావడం లేదు. ఇకపోతే క్యాలెండర్, ఇక పెద్ద జోకిరి. జాబ్ క్యాలెండర్ అనేది ఈ దేశంలోనే అతిపెద్ద జోక్గా మారిపోయింది. ఈ జాబ్ క్యాలెండర్ లో జాబ్ ఉండదు, క్యాలెండర్ ఉండదు. మైసూరు బజ్జీలో మైసూరు ఉంటాయి కానీ మా బజ్జీలు ఉంటాయి కానీ మైసూరు ఉండదు. బొంబాయిలో రవ్వ ఉంటాయి కానీ బొంబాయి ఉండకపోయినా ఇక్కడ జాబ్ క్యాలెండర్ జాబ్ లేవు, క్యాలెండర్ లేవు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించినాక జనవరిలో సంక్రాంతి వచ్చింది, ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది, ఏప్రిల్లో ఏమొచ్చింది? ఉగాది వచ్చింది, మొన్న జూన్లో బక్రీద్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఆగస్టులో వినాయక చవితి వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో దసరా, నవంబర్లో దీపావళి, డిసెంబర్లో క్రిస్మస్. కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు.
అంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ మొత్తం పండుగలు పబ్బాలు పంచాంగంతో నిండిపోయింది తప్ప ఉద్యోగం మాత్రం లేదు. ఈయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు నాకు ఆదర్శం, ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడు, మీరు కూడా 18 గంటలు పనిచేస్తా అంటారు. కరెక్టే, మంచిదే. ఈ రాష్ట్రంలో నీకు ఎవరు ఆదర్శవంతులు దొరకకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదర్శంగా పెట్టుకో, తప్పేం లేదు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేసిందా లేదా? మరి ఈ ముఖ్యమంత్రికి ఏమైంది నీ ఆదర్శం? బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది క్యాలెండర్, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది క్యాలెండర్. ఈ రాష్ట్రంలో అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు క్యాలెండర్ ఇస్తే, యూపీఎస్సీ క్యాలెండర్ ఇస్తే ఇప్పటి వరకు ఆ క్యాలెండర్ కు అతి గతి లేదు. అందుకే చెప్తున్నాం, ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఉత్పత్తి క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ ఇది. ఇంకా ఈయన బాగా పొడిచినట్టు నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళంతా వద్దంటానట. పనివల్లనేవాడు పన్నీరు వేస్తున్నట్ట, కుక్కతో అవి ఆ పన్నీరు గురించి అన్నాడు. ఆ పిల్లలు ఈయన జాబులు ఇస్తారట, మనకు తీసుకోవడానికి మనం సిద్ధంగా లేదు. చాలా దమ్ముంటే వీళ్ళందరికీ ఇక్కడ సగం జీవితానికి కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దమ్ముంటే ఎవరంతా వస్తాను మీకు జాబ్ చేయడానికి? ఆ రోజు G8 కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, అనవార్య వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు G8 రద్దు చేసి మీరు ఉద్యోగాలు ఇవ్వమని మనం కొట్లాడితే ఆయన దానికి ఒక్క భాష అని చెప్పి ఏం మాట్లాడతాడు? ఆయన నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళు వద్దంటానంట. ఏమని అర్థం ఉందా? తర్వాత 1:1 పిలుస్తాడు. ఈ దేశంలో ఎక్కడన్నా అసలు పోస్టులకు 1:1 పిలుస్తున్నారా? 1:2 పిలుస్తారు, 1:3 పిలుస్తారు. మొన్న బిఎస్ జెన్కో వాళ్ళు పిలిచింది. బిఎస్ జెన్కో వాళ్ళు పిలిచి నాతో ఏం మాట్లాడిందంటే 1:1 పిలిచిందన్నా, ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలను కూడా కనీసం వాళ్ళు ఫిల్ చేయలేకపోయిండ్రు. మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏంటంటే మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లు పెడతామంటే వాళ్ళు కోర్టుకు పోయింది. మిమ్మల్ని నిరుద్యోగులు అందరూ కలిసి సెక్రెట్ ఇస్తున్నారు, జైలు మెట్లెక్కిస్తున్నారు. బిడ్డ, ఈ రాష్ట్ర యువత తలుచుకుంటే ఏదో సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, GO46 గురించి అయితే మీ అందరికీ తెలుసు. ఎంత ఘోరం అంటే 60-70 మార్కులు వచ్చిన వారికి హైదరాబాద్ పోలీసు ఉద్యోగం వస్తుంది. కానీ 120 మార్కులు వచ్చిన ఏటీనగరం బిడ్డకు, మా ఎక్కడన్నా కొత్తగూడెంలో ఉన్నటువంటి తమ్ముడికి వాళ్ళకు మాత్రం జాబ్ రాదు. ఎందుకు? గ్రామీణ విద్యార్థులంటే, గ్రామీణ అభ్యర్థులంటే ఇంత కష్టమో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఆ రోజు మీరు ఏం చెప్పిందో, ఎన్నికల సందర్భంగా GO46 రద్దు చేస్తాం, ఒక 2 నిమిషాలు, GO46 రద్దు చేస్తామన్నారు. కానీ మీరేం చేసిందో, ఎన్నికల సందర్భంగా ఒక మాట చెప్పిందో, ఎన్నికలు అయిపోయానే ఈ నిరుద్యోగులను, ఈ GO46 బాధితులను ఎన్నికల సామాగ్రి లాగా, ఒక మైకు లాగా, ఒక సౌండ్ బాక్స్ లాగా, ఒక ప్యాంప్లెట్ లాగా వాడుకొని వదిలేసింది. ముఖ్యమంత్రి స్థాయి, ఈయనకి హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు. ఎకనామిక్స్ అయితే జీడీపీలో పరికేట, జీడీపీలో నెంబర్ 1 పరికేటలో నెంబర్ 1 అయినా మా రాష్ట్రం దివాలా చూసి నాకు ఎవరు అప్పిస్తలేదు. నేను దొంగ చూసినట్టు చూస్తున్నాను, నాకు నేను చెప్పులు ఎక్కబోతే కావచ్చు అని అనుకుంటానంటు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందా? మీకు హిస్టరీ తెలుసు, మీకు జాగ్రఫీ తెలుసు, ఎకనామిక్ తెలుసు, మీకే ఉద్యోగాలు లేదట. ఈయనకు అక్షరం ముక్కరాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడట. మీరు ఎవరు నిరుత్సాహపడకండి, ఏం తెలియలేదు ముఖ్యమంత్రి అయింది, మీరు ఇంకేం కావాలతో ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. నేను ఇంతకుముందు వస్తూ అక్కడ ఒక తమ్ముడు కలిస్తే ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటుందంటే, అన్నా ఈరోజు దేశాల మధ్య జరిగేది నిజమైనటువంటి యుద్ధం కాదు, ఈరోజు నిజమైనటువంటి యుద్ధం ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నారు. నోటిఫికేషన్స్ కోసం యుద్ధం, పరీక్ష కోసం యుద్ధం, రిజల్ట్స్ కోసం యుద్ధం, నియామక పత్రాల కోసం యుద్ధము, ఇంట్లో యుద్ధము, పక్కంతో యుద్ధము, పిఎస్తో యుద్ధము, ప్రభుత్వంతో యుద్ధం, ఇన్ని రకాల యుద్ధాలు చేస్తున్నామా? ఎప్పుడో ఒకసారి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తే గద్దెల్లో ఎన్నుకోబోతా ఉంటారు వీళ్ళంతా కూడా. గ్రూపుల్లో ఏమైందండి? గ్రూపుల్లో పృథ్వీ అన్న, నేను విట్టల్ గారు, మీరందరూ కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఈ తమ్ముడు
కూడా పిలిస్తే మేము పోయి మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? 2 సెంటర్లో రిజల్ట్ ఎట్లా వస్తాయి, మిగతా సెంటర్లో రిజల్ట్ ఎందుకు రాదు, పక్క ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, ఏంది నీ సంగతి, ఏంది కథ అని మేము ప్రశ్నిస్తే నా మీద పరువు నష్టం దావా కేసు వేస్తా అని చెప్పి నోటీస్ పంపింది. అరే బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరిగిపోతుంటుంది, ప్రేమ ఉంటుంది. భయపెట్టాడు ఎవరు లేరు. ఎవరు భయ స్టేజ్ ఎవరు భయపెట్టడానికి సిద్ధంగా లేరు. అరే నిజాము దాసరథి కవిని జైల్లో వేస్తే మా నిజాము రాజు తరతరాల బూజు అని జైలు గోడల మీద రాసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి గడ్డ మీద నువ్వు కేసులు పెడతా, నువ్వు జైలు పెట్టు, ఎన్ని కేసులు పెడతా పెట్టు, నీళ్ళు పెట్టాలి బిడ్డ కేసు. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఆ హామీలు ఎన్ని నువ్వు నెరవేర్చలేవని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మొన్న ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క మీటింగ్ అనేది మీకు తెలిసి ఉంటుంది. ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు. ఆడేమన్నారు తెలుసా, అందరూ ఇప్పటి పోటీ పరీక్షలలో ఏవి వాడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అనుకున్నా. దానికి రేవంత్ రెడ్డి ఏమంటే నేను ఆల్రెడీ వాడతాను, ఫుల్ వాడింది, గ్రూప్ అని వాడేసినారు. గ్రూప్ అని ఏంటంటే పక్కపక్క సేమ్ మార్కులు రావడు, 2 సెంటర్లలోనే రిజల్ట్ వచ్చు, మిగతా సెంటర్లలో రిజల్ట్ రాకపోవడు. ఇది అనుగుల ఇంటెలిజెన్స్, ఇదే అనుగుల ఇంటెలిజెన్స్. ఇది ఇంటెలిజెన్స్ ఎంత బాగుందంటే హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రం తీసుకొచ్చిందట, బాక్రాని డ్యాములు ఇక్కడ తీసుకొచ్చిందట, దిల్సునాలో విమానాలు అంటాం కదా. దాంతో తెలివితేటటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. మనందరం కూడా చాలా దురదృష్టకరం. ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేదు. ఈ రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు మీ బాధ్యత చెప్పండి ముందు.